హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసరికి ఖచ్చితంగా మీ పిల్లల లంచ్ బాక్స్లో ఉండవలసిన రెసిపీ అండి. అంతేకాకుండా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. లంచ్ బాక్స్కే కాదు, మధ్యాహ్నం పూట తినడానికి కూడా మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 1/2 కప్ కందిబ్యాళ్ళు వేసుకొని మొత్తం నీట్గా వాష్ చేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోవాలి. చిన్నపిల్లలకు పెట్టే వాళ్ళైతే కొద్దిగా కారం తగ్గించుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే కానీ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేనైతే క్యారెట్, టమాటా, ఎర్రగడ్డ వేసానండి. ఒకవేళ మీ దగ్గర బీన్స్ ఇలాంటివి ఉంటే ఆలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. తర్వాత మనకు ఒక కప్పుకు వచ్చేసరికి 5 కప్పు వాటర్ వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత పోపు కోసం ఇక్కడ నేను ఓన్లీ నెయ్యి మట్టుకే యూజ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, కరివేపాకు అంతా వేసుకొని తర్వాత ఇలా ఉడికి పెట్టుకున్న రైస్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఈ పోపు మొత్తం అందులో వేసేసి అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అన్నం మంట పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో ఎంతో ఎమ్మిగా ఉండే సాంబార్ రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చేసి పెట్టండి.